రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకుంటూ భారతీయ జనతా పార్టీని తీవ్ర పదజాలంతో విమర్శించడం జరిగింది. దానికి ప్రత్యేకంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ నాయకులు నెహ్రూ గారు స్వాతంత్రం తెచ్చారంటూ చాలా గొప్పలు చెప్తా ఉన్నారు, కానీ కొన్ని విషయాలు ఎందుకో మర్చిపోయినట్టున్నారు. దేశ ప్రజలు వారు చేసిన తప్పిదాలను గుర్తుంచుకున్నారు కాబట్టే ఈరోజు దేశం నుంచి కాంగ్రెస్ పార్టీని లేకుండా కాంగ్రెస్ ముక్త భారత్గా చేస్తూ ఉన్నారు. మన ప్రాంతంలో కూడా చేస్తారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఓడింది, పెద్దకొత్తపల్లి గల్లీలో కూడా కాంగ్రెస్ ఓడింది. అయినా మీరు మారపోతే అది మీకే వదిలేస్తూ ఉన్నాం. నెహ్రూ గారు చాలా గొప్పలు చేశారని చెప్తా ఉన్నారు, కానీ కొన్ని విషయాలు 1947 స్వాతంత్రం వచ్చిన రోజు హిందువులను ఊచకోత కోసి ట్రైన్లో శవాలను పంపిస్తే చూస్తూ ఊరుకున్న నేత మీరు చెప్పే నెహ్రూ గారే. దేశాన్ని ముక్కలు చేసిన తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్గా ముక్కలు చేస్తే కూడా స్పందించని నేత మీరు చెప్తున్న నెహ్రూ గారే. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలన తర్వాత కూడా జమ్మూ కాశ్మీర్ అనేది రావణ కాష్టంగా మిగిలిపోయింది అంటే అది మీరు చెప్తున్న నెహ్రూ గారి ఘనతే. ఇవన్నీ సమస్యలకు ప్రధాన కారణం ఎవరు అంటే నెహ్రూ గారే. మీరేదో బ్రిటిష్ వాళ్ళు ఆర్థిక వ్యవస్థ నాశనం చేస్తే మీరేదో నెహ్రూ గారు చాలా ఉద్ధరించారని చెప్తా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రాకముందు ఆర్థిక పరంగా ప్రపంచ దేశాలలో భారత్ స్థానం 11వ స్థానం. ఈరోజు 12 సంవత్సరాల భారత బీజేపీ ప్రధాని పాలించిన తర్వాత ఈరోజు ప్రపంచంలోని సగర్వంగా చెప్పుకునే 4వ స్థానానికి ఈరోజు బలమైన దేశంగా మారింది. అయినా మీకేం తెలుస్తుంది బీజేపీ యొక్క గొప్పతనం? బీజేపీ గాంధీలకు వ్యతిరేకం అంటా ఉన్నారు. గాంధీలకి ఏ రోజు మహాత్మా గాంధీ గారికి ఏ రోజు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. వారి పేరు మీదనే స్వచ్ఛ భారత్ అనే పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చిన నేత నరేంద్ర మోడీ గారు. ఏదేమైనా వంశం పేరు చెప్పుకుంటే కాదు, వంశంలో పుడితే వస్తాయి. పేర్లు చెప్పుకున్నంత మాత్రాన ఆ చరిత్ర రాదు. అలాగే ఎన్ఐటీలు పెట్టింది కాంగ్రెసే, ఐఐటీలు పెట్టింది కాంగ్రెసే అంటున్నారు. 60 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో పెట్టిన ఎన్ఐటీలన్నీ ఈరోజు 12 ఏళ్ళ నరేంద్ర మోడీ పాలనలో దానికి రెట్టింపు ఎన్ఐటీలు పెట్టడం జరిగింది. వాటిని కూడా చూడండి. ఐఐటీలు కూడా చాలా అనేకం కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన దానికంటే ఎక్కువ ఐఐటీలు ఈరోజు పెట్టడం జరిగింది. హైవేలు 60 ఏళ్ల పాలనలో ఎంత హైవే రోడ్స్ వేస్తే అంత రోడ్స్ 12 ఏళ్ల పాలనలోనే వేయడం జరిగింది. కానీ మీరు అవన్నీ చూడకుండా గూగుల్లో చూసి భాజపా కార్యకర్తలు తెలుసుకోండి అంటున్నారు. ఈరోజు కాంగ్రెస్ యొక్క తప్పిదాల కారణంగా, హిందూ వ్యతిరేక ధోరణి కారణంగా 22 రాష్ట్రాల్లో ఈరోజు బీజేపీ గెలిచింది. రేపో మాపో తెలంగాణలో కర్ణాటకలో కూడా బీజేపీ గెలవబోతా ఉంది. కానీ మీరు ఒక్కటి గుర్తించుకోవాల్సింది ఏంటంటే దేశ విషయాలు అంత పెద్ద విషయాలు వద్దు. ఆల్రెడీ కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అంటా ఉన్నారు. స్వాతంత్రోద్యమం చేసిన కాంగ్రెస్ వేరు, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ వేరు. ఆ విషయాన్ని గ్రహించకుండా ఈ రోజున్న కాంగ్రెస్ హిందూ వ్యతిరేక ముస్లిం సంతుష్టీకరణ కాంగ్రెస్. అందులో పనిచేయాలి హిందువులు అంటే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. హిందూ వ్యతిరేక కాంగ్రెస్లో హిందువులు ఉండాలా వద్దా అనే నిర్ణయం ఈరోజు ఆలోచించి ప్రతి ఒక్కరు తీసుకోవాలి. కానీ అంత పెద్ద విషయాలు వద్దు. పెద్దకొత్తపల్లిలో మీరుంటున్న పార్టీలోనే గతంలో ఉన్నారు. అంతకుముందు దానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్లో ఉండి కాంగ్రెస్ని తిట్టిండ్రు, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిండ్రు. కానీ మీరు అధికారంలో ఉండి పెద్దకొత్తపల్లికి ఏం చేసిరు అనే విషయాన్ని మొదట గుర్తించుకోవాలి. 60-70 వేల జనాభా ఉన్న పెద్దకొత్తపల్లిలో విద్యా వ్యవస్థ సరిగా లేదు, ఒక హాస్పిటల్ లేదు, ఈరోజు కూడా రవాణా వ్యవస్థ సరిగా లేదు. వీటి విషయంలో దృష్టి పెట్టకుండా గతంలో అధికారంలో మీరే ఉన్నారు, గతంలో ఉన్న బీఆర్ఎస్లో కూడా మీరే ఉన్నారు, మీరే ఇదే విమర్శలు చేశారు. ఇప్పుడున్న కాంగ్రెస్లో కూడా మీరే ఉన్నారు. కానీ ఈ మండల అభివృద్ధి మన ప్రాంతం నుంచే పోతున్న కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లు పెద్దకొత్తపల్లి మండలంలో అందని గ్రామాలు చాలా ఉన్నాయి. మీరు శ్రీశైలం డ్యాము నెహ్రూ గారు కట్టిర్రని 60 ఏళ్ళు చెప్తున్నారు.
ఈ మధ్యన వచ్చిన నీళ్లను కూడా పెద్దకొత్తపల్లి మండల ప్రజలకు సరిగ్గా అందియలేకపోతున్నారు కదా. ఈ విషయాన్ని ఆలోచించాలి కదా. కాబట్టి పెద్దకొత్తపల్లి మండల ప్రజలు చాలా విఘ్నులు కాబట్టి ఆలోచించి కాంగ్రెస్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతా ఉన్నారు. మీరు మారాలి, సమాజం ఎటువైపు ఆలోచిస్తుందో చూసి మీరు ఆలోచన చేసుకోవాలి. ఈరోజు కాంగ్రెస్ను దేశం మొత్తం వ్యతిరేకిస్తూ ఉంది, రాష్ట్రంలో వ్యతిరేకిస్తారు. పెద్దకొత్తపల్లి కూడా ఏది ఏమైనా రాబోయే రోజులలో కాషాయ అడ్డ పెద్దకొత్తపల్లి గడ్డ అనే స్థితికి వస్తుంది. ఇది జరిగి తీరుతుంది. ఇది మీ కళ్ళ ముందే చూస్తారా, తట్టుకుంటారా, తట్టుకోరా, ఈ ప్రజల తీర్పును భవిష్యత్తులో చూడండి. ఇది మీ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై.